భగవాన్ శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకి నమస్సుమాంజలు. ఏఎం రావు గారికి, వాసుదేవ్కి నా కృతజ్ఞతలు. నా గురించి అంత చెప్పుకోవాల్సిందేమీ లేదని అనిపిస్తోంది. అంతా కూడా భగవాన్ యొక్క మన వారి గ్రేస్ మన అందరి మీద ఉంది, అది సాగుతోంది. ఎప్పుడైతే ఏం రావు గారు నన్ను అడిగారు, ఇట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాం, మీరు చెప్పాలి అని అన్నారు, నాకు అంత ఎలిజిబుల్ కాదేమో నాకు అని అనిపించింది. అయినా వారు ఇన్సిస్ట్ చేశారు, లేదు మీరు చెప్పాలి, మీరు ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పాలి అని అన్నారు. సరే అని ఒప్పుకున్నాను. భగవాన్ వారి సన్నిధిలో నాకు తెలిసిన విషయాలు మీ ముందు ఉంచుకుంటాను. ఇక్కడ ఏంటంటే మనం ముందు అసలు ఈ వైరస్ అన్నది మనకి మన కంట్రీలో ఎక్కడో ఉండుంటుంది, కానీ ఇది ఎక్కువగా కనపట్టలేదు. యాక్చువల్గా ఈ వైరస్ చైనా నుంచి మనకి దిగుమతి, ఇంపోర్ట్. అది కూడా లాస్ట్ ఇయర్ దాదాపు 19 నవంబర్ డిసెంబర్ పీరియడ్ లో మన దగ్గరికి వచ్చింది. అందుకని ఈ జబ్బుకి COVID-19 అనే పేరు పెట్టారు. ఆ రోజు వచ్చింది, ఆ సంవత్సరంలో వచ్చింది కాబట్టి COVID-19 అని పేరు పెట్టారు. జబ్బు ఏమో COVID-19, వైరస్ ఏమో కరోనా వైరస్. ఆ కరోనా వైరస్ ఏంటంటే మీరు చాలా చోట్ల ఫోటోలు అవి బొమ్మలు అవి చూసే ఉంటారు. ఏదో చిన్న బంతిలాగా ఉంటుంది, దాని మీద అన్ని చిన్న గుడికలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా చిన్నగా ఉండి మనని ఎంతగా మనుషుల్ని పొట్టన పెట్టుకుంటుందో, ఎంత మందిని బాధిస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాము. దీన్ని పాండమిక్ అంటాం. పాండమిక్ అంటే ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకేసారి ఈ జబ్బు విస్ఫోటంలాగా చెంది అందరినీ ఎంతో బాధ పెట్టడం సాగటాన్ని మనం పాండమిక్ అంటాం. ఈ పాండమిక్ తో పాటు ఇంకొక 2 మాటలు ఉన్నాయి. ఎండమిక్ అని చెప్పి ఇంకొకటి ఉంది, తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఈ ఎండమిక్ అన్నది ఏంటంటే ఒక చోట మాత్రమే ఈ జబ్బు ఉంటూనే ఉంటుంది. అంటే ఏంటంటే కొన్ని చోట్ల ఆ జబ్బు పర్మనెంట్ గా ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కోస్టల్ ఏరియాస్ లో మనకి ఈ ఫైలేరియాసిస్ అంటే ఈ బోధకాలు ఎక్కువగా ఉంటుంది. అమలాపురం అటుపక్క దాదాపు ప్రతి వాళ్ళకి ఈ జబ్బు ఉంటూనే ఉంటుంది. సో ఇట్లాగే ఏంటంటే ఇది మనకి పాండమిక్ అయిపోయింది. సో ఇంకో మూడోది ఏంటంటే ఎపిడమిక్ అని ఇంకొకటి. ఈ ఎపిడమిక్ అన్నది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, కొంతమందినే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. మనకి కొన్నాళ్ల క్రితం ఇక్కడ చికున్గున్యా అని చెప్పి అట్లా వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే రకరకాలుగా ఈ జబ్బులు వస్తూ ఉంటాయి. ఇది దీనికి ఊరికే చెప్పాలంటే మనకి చైనా నుంచి వచ్చింది అని చెప్పుకుంటున్నాం. యోగ వాసిష్టంలో మీరందరూ యోగ వాసిష్టం మాట వినే ఉంటారు. అది రాముడికి ఆయన గురువు అయిన వశిష్ఠుడు చేసిన బోధ. అందులో చిన్న కథ ఉంది. ఆ కథ ఏంటంటే ఒక బ్రహ్మరాక్షసు ఉంటుంది, చాలా పెద్ద శరీరంతో. ఆ శరీరంతో అది తింటున్న ఆహారం అంత శరీరానికి దానికి సరిపోక చాలా డిస్సాటిస్ఫై అయిపోయి అసంతృప్తితోటి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తుంది. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసినప్పుడు ఆయన ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అని అంటే, ఇంత పెద్ద శరీరంతో నేను తింటున్నది నాకు సరిపోవట్లేదు, కాబట్టి నాకు చిన్న మైక్రోస్కోపిక్ శరీరం ఇవ్వు, ఆ శరీరంతో నేను ఎంతగా కావాలంటే అంత తినేయచ్చు, నాకు ఆ వరం ఇవ్వు అని. ఆయన నవ్వుకుంటాడు, నవ్వుకుని సరే తీసుకో, ఈ వరం ఇచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆవిడ ఏం చేస్తుంది, ఆ బ్రహ్మరాక్షసి, ఆ హిమాలయాల అవతల పక్కన ఎవరు లేరు, యువతల పక్కన అంటే చాలా మంది మనకి ఆహారం దొరుకుతుందని హిమాలయాలు దాటి మన దగ్గరికి ఇక్కడ వచ్చింది. యాక్చువల్గా ఇది ఆ కథలో ఉన్నది అన్నమాట.
ఇది ఇంకా అక్కడ అందరినీ పట్టుకుని తింటూ ఉంటుంది. ఆ తర్వాత చాలా పెద్ద స్టోరీ ఉన్నది. అదంతా అక్కర్లేదు. కానీ ఏంటంటే ఇది చైనా నుంచి వచ్చింది అని చెప్పడానికి మనకి ఆ కథ చక్కగా సరిపోతుందేమో అని అనిపించింది. ఇది చాలా చిన్న ఆర్గానిజం అంటాము. ఇది వచ్చిన తర్వాత మనకి ఎట్లా ప్రవేశిస్తుంది అనంటే ముఖ్యంగా మనకి ఈ శ్వాసలోకి ప్రవేశిస్తుంది. మన ముక్కులోకి వెళుతుంది. ముక్కులో నుంచి ఈ గొంతు వెనక భాగానికి ఎడుతుంది. గొంతుకు వెనభాగం నుంచి ఇంకా కిందికి ఎడుతుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తులోకి. ఈ ఊపిరితిత్తులోకి వెళ్ళిన తర్వాత ఈ ఈ భాగాలన్నిట్లోనూ కూడా అది ప్రతి చోట కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ముక్కులోకి దీని సింప్టమ్స్ నేను చాలా సింపుల్ గా చెప్తాను, మీకు డీటెయిల్స్ అక్కర్లేదు. ఈ ముక్కులోకి వెళ్ళిన తర్వాత ముందు జలుబు చేస్తుంది. జలుబు చేసిన తర్వాత దాని మూలాన తుమ్ములు రావచ్చు, లేకపోతే ముక్కు కారచ్చు. ముఖ్యమైన సింప్టమ్ ఏంటంటే ఇక్కడ వాసన పోతుంది. ఈ వైరస్ వచ్చినప్పుడు వాసన పోతుంది. తర్వాత నోట్లో రుచి పోతుంది. అలాగే లోపలికి వెళ్ళి గొంతులోకి వెళ్తుంది. గొంతులోకి వెళ్ళి అక్కడ ఇరిటేషన్ మూలాన దగ్గు రావచ్చు, గొంతు గరగరలాడచ్చు, గొంతు నొప్పి పుట్టచ్చు. ఇంకా అక్కడి నుంచి ఇంకా కిందికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా ఆ దగ్గు మూలాన కఫం, చాలా మందికి కఫం ఉండదు. అది చాలా డ్రై కాఫే ఉంటుంది, అంటే పొడి దగ్గే ఉంటుంది. అది 1-2 రోజుల్లో ఆ దగ్గు కూడా తగ్గిపోతుంది. అది వైరస్ ఇంకా కొంచెం కిందికి వెళ్ళి ఊపిరితిత్తులోకి వెళ్ళినప్పుడు ఆ ఊపిరితిత్తులో ఉండే ఈ సంకోచించి వ్యాకోచించే ఆ రబ్బర్ లాంటి లక్షణాన్ని అది పాడు చేస్తుంది. పాడు చేసేటప్పటికి ఏమవుతుందంటే శరీరానికి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోయేటప్పటికి పేషెంట్ చాలా గిలగిల్లాడిపోతాడు. గుండెకి లేకపోతే బ్రెయిన్ కి వీటికి ఆక్సిజన్ అందక చివరికి ప్రాణాపాయ స్థితి కూడా వెళ్తుంది. ఈ జబ్బు ఎట్లాగా స్ప్రెడ్ అవుతుంది అని అంటే ఇది మనిషి నుంచి మనిషికే స్ప్రెడ్ అవుతుంది. మనకి రావటం యాక్చువల్ గా అక్కడ ఏదో జంతువుల్లో ఇంత ముందు ఉండింది. వాళ్ళు కనిపించిందల్లా తింటారు అని చెప్పుకొని నవ్వుకుంటాం. అలాగా వాళ్ళు ఇదేంటి గబ్బిలాల్ని తిన్నారు. గబ్బిలాల్లో ఉంటుంది ఇది. ఆ గబ్బిలాల్లో ఉన్నది మనుషుల్లోకి వచ్చింది. మనుషుల్లోంచి ఇప్పుడు ప్రయాణాలు ఎంత ఎక్కువ అయిపోయినాయంటే, ఎంత కాలం ఎంత తగ్గిపోయిందంటే ఒక్క రోజులో మనం ప్రపంచం యువతల పక్క నుంచి అవతల పక్కకి వెళ్ళొచ్చు. అందుకని ఈ జబ్బు మనకి అంత తొందరగా మన భారతదేశానికి వ్యాపించింది. ఇక రావటమే మొత్తం అంతా కూడా నాశనం చేసింది. ఎంతో మంది పోయారు. ఇది ఎట్లా ఉన్నది అని అంటే ఈ 2020 సంవత్సరంలో ఇది జరిగింది. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం అంటే 1920లో మనకి ఇలాంటి పాండమిక్ ఒకటి వచ్చింది. అది స్పానిష్ ఫ్లూ అన్నాను. ఆ స్పానిష్ ఫ్లూ అప్పుడు కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయి కొన్ని లక్షల మంది జనాలు చనిపోయారు, బాధపడ్డారు. ఇది జరిగింది. సరిగ్గా అంతకి 100 సంవత్సరాలకు ముందు అంటే 1820లో సరిగ్గా 1820, 1920, 2020. 1820లో ప్లేగ్ వచ్చింది. ఆ ప్లేగ్ అప్పుడు కూడా బోల్డంత మంది మొత్తం ప్రపంచ జనాభా ఎంతో మంది చనిపోయారు. ఇందాక ఏమరావు గారు చెప్పినట్టు ఇంతమంది పోయినా కానీ మళ్ళీ ప్రపంచంలో మనుషులందరూ కూడా నిలదొక్కుని మళ్ళీ పైకి వస్తున్నారు. సో అలాంటిదే ఇప్పుడు మన దురదృష్టవశాత్తు మనం ఈ కాలంలో ఉన్నాము. మనం దాన్ని తప్పనిసరి చూడాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇది స్ప్రెడ్ అవటం ఎట్లా అవుతుందంటే మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్. ఇది ఎవరైతే ఒక జబ్బు ఉంటుందో ఆ పేషెంట్ కి మాట్లాడినప్పుడు నోట్లోంచి ఆ వైరస్ బయటకు వస్తాయి. అలాగే దగ్గినప్పుడు ఇంకా కొంచెం దూరం వస్తాయి. అది తుమ్మినప్పుడు చాలా దూరం అవి వ్యాపిస్తాయి. ఈ దూరంలో కనుక ఈ స్థలంలో కనుక ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారంటే ఇది వాళ్ళకి అంటుకోవటం తథ్యం. తప్పనిసరిగా ఇది అంటుకుంది.
సో అందుకని ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే, ఒక పేషెంట్ తోటి 15 నిమిషాల పాటు కనుక దగ్గరగా ఉంటే, కలిసి ఉంటే ఆ పేషెంట్ కి రావటం డెఫినెట్ అని కూడా చెప్తున్నారు. పోనీ ఈ దగ్గు మూలాన దీని మూలానే అంటే కాదు. ఆ పేషెంట్ కనుక తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తన 2 చేతుల్ని ఇట్లా నోటికి, ముక్కుకి అడ్డు పెట్టుకుంటే ఆ నోట్లో లాలాజల కణాలు, అందులో వైరస్ అదంతా చేతి మీదకి వస్తుంది. ఆ చేత్తోటి అతను గనుక ఇంకోళ్ళ చేయి కనుక ముట్టుకున్నప్పుడు ఈ కణాలన్నీ వాళ్ళ చేతి మీదకి ఎడతాయి. వాళ్ళు ఆ చేతులతోటి కళ్ళు కానీ, లేకపోతే ముక్కు కానీ, లేకపోతే నోరు కానీ ముట్టుకున్నప్పుడు వాళ్ళ లోపలికి అది వెళ్ళి వాళ్ళకు కూడా జబ్బు రావడానికి అవకాశం. సో ఈ విధంగా ఇది స్ప్రెడ్ కూడా అవుతుంది. ఇప్పుడు వీటి లక్షణాలు ఏమిటి అని అనుకుంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు మొట్టమొదటి లక్షణాలు ఏంటంటే, ముందు జలుబు, ఆ తర్వాత దాంతో పాటు దగ్గు, ఇంకా వీటితో పాటు జ్వరం రావటం, అయి వాసన పోవటం, నోట్లో రుచి పోవటం. ముఖ్యమైనది ఇంకా ఏంటంటే విపరీతమైన నీరసం. దాన్ని ఫెటిగ్ అంటాం. ఎంత నీరసం అంటే చాలా రోజులు అన్నం తినకుండా లక్షణాలు చేసినప్పుడు ఎంత నీరసం వస్తుందో అంత నీరసంగా ఉంది అని చెప్పి పేషెంట్లు నాకు చెప్పడం మొదలుపెట్టారు. దాన్ని బట్టి అర్థమైంది నాకు, ఎస్ ఇది దీని లక్షణమే అండి. మామూలుగా జనరల్ గా కూడా దాని లక్షణం కిందే చెప్తుంది. ఈ వైరస్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక రోగ నిరోధక శక్తి ఉంటుంది. అంటే రోగ నిరోధక శక్తి అంటే ఇవి ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ మన లోపలికి వెళ్తాయో అప్పుడు మనలో ఈ యుద్ధం చేసే సైనికులు లాంటి సెల్స్ బోల్డ్ అని ఉంటాయి. ఈ సెల్స్ అన్ని కూడా గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి ఆ వైరస్ తోటి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగినప్పుడు వైరస్ కనుక కొంచెం వీక్ గా ఉన్నదంటే అవి ఈ సైనికులేమో వాటిని కంప్లీట్ గా చంపేస్తారు. అప్పుడు ఇంకా మనకి జబ్బు రావు. కానీ అన్ఫార్చునేట్లీ కొన్నిట్లో ఏమవుతుందంటే మనలో ఈ రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంది. ఈ సెల్స్ ఈ యుద్ధం చేసే ఈ సైనికులు చాలా తక్కువగా ఉంది. బయట నుంచి వచ్చిన వైరస్ కనుక చాలా ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే వైరస్ లోడ్ అని అంటాం. వైరస్ లోడ్. ఎక్కువ వైరస్ కనుక లోపలికి వెళ్ళింది అనుకోండి, అంత వైరస్ ని చంపడానికి మనలో సెల్స్ ఉండవు, అంటే రోగ నిరోధక శక్తి ఉండదు. అవి వీటినేమో డామినేట్ చేసేస్తాయి, మనకి జబ్బు వస్తుంది. అందుకని ఏంటంటే మనం రోగ నిరోధక శక్తిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి అని అంటారు. మరి ఇది ఎవరెవరికి వస్తుందండి, ఎలాంటి వాళ్ళకి వస్తుంది అని అంటే ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, తర్వాత ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశాలకు సంబంధించిన జబ్బులు ఉన్నవాళ్ళు, ఎవరంటే కొన్ని వ్యసనాలు ఉంటాయి, అంటే పొగ తాగేవాళ్ళు, లేకపోతే ఇది పొగాకు నమిలే వాళ్ళు, ఇంకా వేరే వేరే వ్యసనాలు, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తులు చాలా వీక్ అయిపోతాయి. వాళ్ళకి ఇది వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా ఏంటంటే ఈ ఆస్తమా, ఉబ్బసం రోగం ఉన్న వాళ్ళకి వచ్చే ప్రమాదం ఉంది. ఇవే కాకుండా షుగర్ అంటే డయాబెటీస్, లేకపోతే బ్లడ్ ప్రెషరు, ఇంకా కొన్ని గుండె జబ్బులు, ఇంకా బైపాస్ అయిన వాళ్ళు, లేకపోతే స్టెంట్లు వేసుకున్న వాళ్ళు, వాటికి సంబంధించిన మందులు వేసుకుంటున్న వాళ్ళు, ఇవే కాకుండా ఇంకా క్యాన్సర్ రోగులకి, తర్వాత కొన్ని రోగ నిరోధక శక్తి తగ్గిపోయే జబ్బులు కొన్ని ఉన్నాయి వాళ్ళకి, లేదా కొన్ని మందులు వాడుతున్న వాళ్ళకి, అంటే స్టెరాయిడ్స్ అవి మనం చెప్పుకుంటాం. ఈ స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళకి ఏంటంటే ఇది బాగా తగ్గిపోయి వాళ్ళకి తొందరగా ఇది వచ్చే ప్రమాదం. సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు ఈ లక్షణాలు ఏంటంటే ఇవి వస్తాయి. ముందు జలుబు, తర్వాత దగ్గు, ఆ తర్వాత జ్వరము, ఇంకా పోను ఏమవుతుందంటే నెమ్మదిగా ఆయాసం కూడా మొదలవుతుంది. ఆయాసం మొదలైంది అని అంటే కొంచెం ప్రాబ్లం సీరియస్ అయిపోయినట్టే. మనం తొందరపడాలి, డాక్టర్కి చూపించుకోవాలి. మేబీ ఒక్కొక్కసారి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇవి ఒకదాని తర్వాత ఒకటి కిందికి సాగుతూ ఉంటాయి. మరి ఏ టైంలో ఇవి వస్తాయండి అని అంటే, జనరల్ గా ఒకళ్ళ పేషెంట్ తోటి మనం కలిసి ఉన్నప్పుడు ఇది 3వ రోజు దాదాపు మనకి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ సిమ్టమ్స్ మనకి తెలవటం స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే జలుబు చేయటం,
కొంచెం గొంతు గరగరలాడుతూ ఉండటం, కొంచెం గొంతు నొప్పెట్టడం, కొద్దిగా ఒళ్ళు నొప్పులుగా, జ్వరంగా వచ్చినట్టు ఉండటం, 99 ఇట్లా ఈ సింప్టమ్స్ కనిపిస్తాయి. సరే వెంటనే ఏదో వేసుకుంటాము, ఏదో డోలో 650 అట్లాంటివి వేసుకున్నప్పుడు, పేషెంట్ వేసుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి రోగనిరోధక శక్తి కనుక బావుంటే అది తగ్గిపోయి అక్కడితో ఆగిపోతుంది. లేదా ఈ వైరస్ నెమ్మదిగా ఇంకా కిందికెళ్ళి గొంతు నొప్పి, దగ్గు బాగా రావటం, జ్వరం ఎక్కువ అవ్వటం, ఆ దగ్గినప్పుడు అందులో కఫం రావటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఇది జనరల్‌గా 5వ రోజున ఇంకా అక్కడి నుంచి కనుక ఇంకా తగ్గకపోతే నెమ్మదిగా ఏంటంటే అది ఊపిరితిత్తుల్లోకెళ్ళి ఈ ఆక్సిజన్‌ని బాగా తగ్గించేస్తుంది. తగ్గించేసేటంటికి ఆయాసం మొదలైంది. 4 అడుగులు వెయ్యంగానే ఆయాస పడిపోతాడు. బాత్రూమ్‌లోకి వెళ్ళి బయటికి రాంగానే విపరీతమైన ఆయాసం వస్తుంది. కూర్చుండిపోవాల్సొస్తుంది. ఇది మాత్రం చాలా డేంజరస్ సింప్టము. వెంటనే హాస్పిటల్‌లో మనం అడ్మిట్ అయిపోవాలి. సో, ఇప్పుడు మనం ఇది జనరల్‌గా మనకి కలుగుతున్న సింప్టమ్స్. ఈ సింప్టమ్స్ అన్నీ కూడా పోయిన సంవత్సరం వచ్చిన మొదటి విడతలో కనిపించినాయి. ఫస్ట్ వేవ్ అని చెప్తున్నారు కదా! ఆ విడతలో ఈ సింప్టమ్స్ అన్నీ కనిపించాయి. ఇప్పుడు ఈ సంవత్సరం రెండో విడత కనిపిస్తుంది. ఈ రెండో విడతలో ఈ పాత సింప్టమ్సే కాకుండా ఇంకా కొత్త సింప్టమ్స్ అంటే ఏంటంటే కళ్ళు ఎర్రగా అయిపోవటం, లేదా చేతి వేళ్ళు, కాలి వేళ్ళు ఎర్రబడిపోవటం, ఒంటి మీద చిన్న దద్దుర్లాగా వచ్చి నెమ్మదిగా తగ్గుతూ ఉండటం. ఇంకా ఏంటంటే విరోచనాలు అవ్వటం, కడుపులో నొప్పి. ఈ సింప్టమ్స్ అన్నీ కూడా కోవిడ్ మూలనే వస్తున్నాయి అని చెప్పి నిర్ధారణ చేశారు. చాలా రిసర్చ్ జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా అసలు ఈ కోవిడ్ అన్నది ఏమిటి? అది దానికి మందేమన్నా ఉన్నదా? ఏ మందు వాడితే అది తగ్గుతుంది? ఎప్పుడు తగ్గుతుంది? ఈ ఇవేమీ ఇప్పటిదాకా ఇంకా ఏమీ మనకి ఫిక్స్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏవేవో కొత్త ట్రయల్స్ అవన్నీ సాగుతూనే ఉన్నాయి. కానీ ఏది ఇద్దమిద్దమని ఇది మందు అనే నిర్ధారణకి ఏ దేశం కూడా సరిగ్గా రాలేకపోతోంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏవో కొన్ని మందులు అదేంటి డాక్సిసైక్లిన్ అని, ఐవర్మెక్టిన్ అని ఇట్లా ఏవో ఇవన్నీ చెప్పారు. కానీ అవి కూడా ఇప్పుడేమీ పెద్ద పనిచేస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఇంకా తర్వాత సెకండ్ స్టెప్‌లో ఈ రెమ్‌డెసివిర్ అని చూస్తూనే ఉన్నారు. బ్లాక్ మార్కెట్‌లో దొరక్కపోవటం ఇవన్నీ సాగుతున్నాయి. ఆ ఇంజెక్షన్ ఒకటి. ఇంకొకటి టోసిలిజుమాబ్ అని చెప్పి ఒక కొత్త టాబ్లెట్ అది ఇప్పుడే బయట నుంచి వచ్చింది. చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. ఈ విధంగా ఏ మందు చూసినా గానీ మనకు అంత పెద్ద ఎఫెక్టివ్‌గా ఉండదు. కానీ అందుకని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఏంటంటే ఒక్కటే మందు మనకి ఏంటంటే స్టీరాయిడ్స్. పారాసిటమాల్ అంటే డోలో 650 ఒకటి, స్టీరాయిడ్స్ అంటే ఏంటంటే కొన్ని రకాల మందులు ఉన్నాయి. డెక్సామెథసోన్ అని, లేకపోతే ప్రెడ్నిసలోన్ అని, లేకపోతే ఓమ్నాకాటిల్ అని ఇట్లాగా కొన్ని రకాల మందులు ఉన్నాయి. అన్నీ కూడా ఆ జాతికే సంబంధించినవి. ఆ ఒక్క మందు మాత్రమే పనిచేస్తోంది అని చెప్పారు. కానైతే ఏంటంటే ఇది మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి వీల్లేదు. కేవలం డాక్టర్ల సూపర్విజన్ లోనే ఈ టాబ్లెట్స్ వాడాలి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ప్రతి వాళ్ళు కూడా ఈ మందులో ఇప్పుడు హాస్పిటల్‌లో కూడా వెళ్ళినప్పుడు ఈ టాబ్లెట్స్‌ని విపరీతంగా చాలా హై డోసెస్ లో వాడాల్సి వస్తుంది. అది కూడా దాదాపు 15-20 రోజుల పాటు వాడాల్సి వస్తుంది. ఈ మందు వాడటం వలన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటము, తర్వాత షుగర్ పెరిగిపోవటము, ఆ తర్వాత కడుపులో అల్సర్స్ రావటము, ఇవేమీ కాకుండా ఇప్పుడు మోస్ట్ డేంజరస్ ఏంటంటే ఈ మ్యూకార్మైకోసిస్ అని, బ్లాక్ ఫంగస్ అనే పేరుతోటి ఇప్పుడు బోలెడంత గొడవ జరిగిపోతుంది. చాలా మంది పేషెంట్లు దాని బారిన పడుతున్నారు. ఈఎన్టీ హాస్పిటల్ అంతా కూడా ప్యాకప్. సో కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో వచ్చే కాంప్లికేషన్స్. మరి ఇప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ అదంతా మనం డాక్టర్లకే వదిలేద్దాము. మనకి ఒకటేంటంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనం ఇప్పుడు తీసుకోవాలి. ఏమిటి ఈ జాగ్రత్తలంటే ముఖ్యంగా ఇది ముక్కులోంచి లోపలికి వెళుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ మనం చేయవలసింది ఏంటంటే మాస్కులు వేసుకోవటము. మాస్క్ మనం తప్పనిసరిగా వేసుకోవాలి.
ఈ మాస్క్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఎల్లవేళలా వేసుకోండి, ఇంట్లో కూడా వేసుకోండి, బయటికి వెళ్ళినప్పుడే కాదు ఇంట్లో కూడా వేసుకోండి. ఎందుకంటే ఈ వైరస్ మనిషి నుంచే కాదు గాలిలో కూడా వచ్చేసింది. అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అవుతోంది అనే భావనలోకి వచ్చి గాలిలో ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని మరీ మనకి చెప్తుంది. సో కాబట్టి ఈ మాస్క్ వేసుకోవటం మనకి తప్పనిసరి. రెండోది ఏంటంటే చేతులు కడుక్కోవటం. మనం ఎక్కడెక్కడో ఏదో ముట్టుకుంటూ ఉంటాం. అక్కడ వైరస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అయితే హ్యాండ్ శానిటైజర్స్ తోటి మన చేతులు బాగా రుద్దుకోవాలి. ఎంతగా కడుక్కొని ఎన్ని సార్లు మనం ఎక్కువగా కడుక్కుంటూ ఉంటే అంతంతగా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. దాని నుంచి మనం తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది. చాలా మటుకు ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్సే అక్కర్లేదు. మామూలు సబ్బుతో కూడా మనం చేతులు కడుక్కోవచ్చు. కానీ అయితే ఈ సబ్బుతో కడుక్కోవటం కనీసం 20 సెకండ్ల పాటు మనం రుద్దుకోవాలి అని. ఎక్కడంటే ఈ అరచేతులు, తర్వాత ఈ చేతుల వెనకాల పక్కన, ఈ వేళ్ల మధ్యలో ఇలాగా, తర్వాత బొటన వేలికి మధ్యలో, ఆ తర్వాత ఇలాగ ఈ గుప్పిడ పట్టినట్టు ఇట్లా ఇటు పక్కన ఈ విధంగా ఏంటంటే తర్వాత ఈ వేళ్ళన్నిటినీ అరచేతిలో పెట్టి బాగా ఇట్లా రుద్దుకోవటం, ఇటు పక్కన రుద్దుకోవటం, ఈ విధంగా ఈ చేతిని మొత్తం దాదాపు 20-25 సెకండ్ల పాటు కడుక్కుంటే ఇది కొంచెం దాని నుంచి మనం తప్పించుకోవచ్చు అనే ఒక భావన మెయింటైన్. రెండోది మనం ఇందాక చెప్పుకున్నాం మూడో పాయింట్. మొదటిది ఏంటి? మాస్క్. రెండోదేమో చేతులు కడుక్కోవటం. మూడోది ఒక పేషెంట్‌కి దగ్గరగా వెడితే వాళ్ళ దగ్గు మూలన, తుమ్ము మూలన మనకి అంటవచ్చు కాబట్టి మనం కనీసం 6 అడుగుల దూరాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. మనం ప్రతిరోజు ఫోటోల్లో చూస్తున్నాం. ఈ మార్కెట్‌లోనూ, కూరల మార్కెట్‌లోనూ, లేకపోతే సూపర్ మార్కెట్‌లోనూ ఎవ్వళ్ళు కూడా ఈ దూరాలు మెయింటైనే చేయటం లేదు. అసలు అలాగే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మర్చిపోతున్నారో ఏమిటో తెలియదు కానీ ఇలా అడ్డదిడ్డంగా ఒకళ్ళతో పాటు మీద పడిపోతూ వాళ్ళు తిరుగుతున్నారు. అందుకనే ప్రాబబ్లీ ఎక్కువ అవుతోందేమో. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ముఖ్యమైనవి 3 పాయింట్లు. మాస్క్ వేసుకోవటం, తర్వాత ఇదేంటి చేతులు బాగా కడుక్కోవటం, 2 గజాలు అంటే 6 అడుగుల దూరాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండటం, ఇది ముఖ్యం. వీటన్నిటిపైన కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన షుగర్స్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, ఇక లేకపోతే మిగతా జబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ డయాబెటీస్ ని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోవటం, నియంత్రణలో ఉంచుకోవటం, బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్లో ఉంచుకోవటం, ఆ మందులు తప్పనిసరిగా వాడుతూ ఆహారంలో జాగ్రత్తగా పథ్యాలు చేసుకుంటూ ఉండటం, తర్వాత రోగ నిరోధక శక్తిని మనం పెంపొందించుకుంటూ ఉంటాం. ఇప్పుడు బయట ఏవో చెప్తున్నారు, అది వేసుకోండి, ఇది వేసుకోండి, లేకపోతే గుప్పిళ్ళతోటి ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినండి, అది తినండి, ఇది తినండి అన్నారు. మామూలుగా ఏంటంటే మన ఇంట్లో తింటున్న ఆహారం పప్పు, కూర, ఈ సాంబారు, పెరుగు, తర్వాత మనం ఫ్రూట్స్, ఇవి కనుక మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మనకి ఆ రోగ నిరోధక శక్తి దానంతట అదే పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఈ డయాబెటీస్ పెరిగిపోతుంది. అంటే బ్లడ్ షుగర్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. తర్వాత అట్లాగే బ్లడ్ ప్రెషర్ కూడా చాలా పెరిగిపోతుంది. కాబట్టి వీటిని చూసుకోవటానికి మనం మన ఇళ్లలో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్రతి వాళ్ళు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన ఇప్పుడు కాలం వచ్చింది మనకి. అవి ఏంటంటే ఇప్పుడు టెంపరేచర్ చూసుకోవటానికి థర్మామీటర్ ఒకటి. తర్వాత నేను ఇందాక చెప్పాను ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఆక్సిజన్ పడిపోతూ ఉంటుంది అది అని చెప్పి. అందుకని పల్స్ ఆక్సిమీటర్ ని మీరు అందరూ చూసే ఉంటారు, మీరు అందరి దగ్గర ఉండే ఉంటుంది, మీరు చూసుకుంటూ ఉంటారు. ఆ పల్స్ ఆక్సిమీటర్ తోటి జబ్బు లేని వాళ్ళు అప్పుడప్పుడు పొద్దున సాయంకాలం చూసుకోవటం, జబ్బు ఉన్నవాళ్ళు ప్రతి 2-3 గంటలకు ఒకసారి చూసుకుంటూ ఉండటం, ఇలాగా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం. మూడోది ఏంటంటే షుగర్ చూసుకోవటానికి ఒక గ్లూకోమీటరు, తర్వాత బీపీ చెక్ చేసుకోవటానికి ఒక బీపీ మెషిన్, బీపీ ఆపరేటర్స్, ఇవి కొనుక్కుని మన దగ్గర పెట్టుకోవటం మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రికాషన్స్ మనం కనుక తీసుకుంటే మనం చాలా మటుకు దీని నుంచి దూరం అవ్వటానికి, తప్పించుకోవటానికి మనకి అవకాశం.
మనకి ఇంకా నాకు ఇంకొక చిన్న కథ గుర్తుకొస్తుంది. కబీర్ దాసు ఒకసారి ఎవరితోటో వెడుతూ ఉంటే అక్కడ ఒక ఆవిడ తిరగలి విసురుతోంది. ఏదో వేసి అందులో తిరగలి విసురుతోంది. ఆ పక్క నుంచి విసురుతున్నప్పుడు పిండి అంతా బయటికి కారుతోంది. ఈయనతో పక్కనున్న ఆయన గట్టిగా ఏడుపు మొదలు పెట్టాడు ఆ విషయం చూసి. కబీర్ దాస్ అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు బాబు అని అంటే, నాకు ఆ తిరగలి చూస్తే నాకు దుఃఖం వచ్చింది అన్నా. తిరగలి చూస్తే ఎందుకు దుఃఖం వస్తుందంటే, ఆ గింజలు చూడండి ఆ 2 రాళ్ల కింద వెళ్ళి నలిగిపోయి నుగ్గు నుగ్గు అయిపోయి పొడి పొడి అయిపోతున్నాయి. మరి నేను కూడా అలాగే ఈ రాళ్ల మధ్యలో ఈ ప్రపంచంలో నేను పొడి పొడి అయిపోతాను కదా, అందుకని నాకు భయం వేస్తుంది, అందుకని నాకు దుఃఖం వస్తుంది అని అంటే కబీర్ దాస్ నవ్వి రా అని చెప్పి దగ్గరికి తీసుకెళ్ళి, ఈ మధ్యలో నీకు ఒక రాట కనిపిస్తుంది తెలుసు కదా, ఈ రాట చుట్టూతానే ఆ పైరాయి తిరుగుతోంది. ఆ రాటకి దగ్గరగా చూడు ఏమున్నాయంటే అక్కడ కొన్ని గింజలు ఉన్నాయండి అని అంటారు. అదే విధంగా అవి పొడి పొడి కాలేదు. అదే విధంగా మన అందరం కూడా పరమాత్మని అంటే భగవాన్ని మనం పట్టుకుని కనుక ఆయన్ని పట్టుకునే నువ్వే త్వమేవ శరణం మమ అని కనుక ఉంటే మనం తప్పకుండా వీటన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. మనకు అందరికీ ఆయన శరణం ఉంటూనే ఉన్నారు. కాబట్టి మనం ఏమీ పెద్ద భయపడవలసిన పని ఏం లేదు. మనం తీసుకోవాల్సిన కేర్ అంతా కూడా ఇది హాస్పిటల్ దాకా వెళ్లకుండా జాగ్రత్తగా మనం ఈ లక్షణాలన్నిటినీ గమనించి మనం వీటి నుంచి బయటపడితే మనకి చాలా బాగుంటుంది. మనం వీటన్నిటి నుంచి 99% తప్పించుకోవటానికి మనకి అవకాశం. ఇప్పుడు ఇంకా కొంత డౌట్లు అవి ఏమున్నాయంటే, ఏ టైప్ ఆఫ్ మాస్కులు వాడాలి? ఎందుకంటే రకరకాల మాస్కులు వస్తున్నాయి మనకి. ఈ మాస్కులు ఓకే. ఈ మాస్కుల్ని మనకి చాలా రకాలు కనిపిస్తున్నాయి బయట. ఒకటేమో N95 అనే మాస్క్ ఒకటి. రెండోది మామూలు ఈ సర్జికల్ 3 లేయర్డ్ సర్జికల్ మాస్క్ అని ఒకటి వస్తుంది. తర్వాత సింగిల్ లేయర్ సర్జికల్ మాస్క్ అని ఒకటి వస్తుంది. ఆ తర్వాత మామూలుగా బయట బట్టతోటి కుడుతున్న మాస్కులు. అదే కాక ఎవరికి వాళ్ళు కూడా ఇంట్లోనే బట్టలతోటి కుట్టేసుకుని అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆ బట్టలతోటి కుట్టేసి అమ్మేయటం, ప్రతి వాళ్ళు కొనేసుకుని, అది కాకుండా మ్యాచింగ్ అవన్నీ కూడాను వాళ్ళ బట్టలకి సరిపడా రంగురంగుల మ్యాచింగ్లు ఇవన్నీ ఇక అదంతా పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇక్కడ బెస్ట్ ఏమంటున్నారంటే N95 మాస్క్ చాలా మంచిది. ఎందుకంటే అది ముక్కును కూడా పూర్తిగా ఇక్కడ దాకా మూసేస్తుంది, నోటిని మూస్తుంది, ఈ మొత్తం గడ్డాన్ని కూడా మూస్తుంది. ఈ పక్క నుంచి అసలు ఏమీ గాలి కూడా వెళ్లకుండా అది ఆపుతుంది. కాబట్టి ఈ కరోనా వైరస్ లోపలికి వెళ్లకుండా అది చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సర్జికల్ మాస్క్ ఒకటి 3 లేయర్డ్ సర్జికల్ మాస్క్. అంటే దాంట్లో 3 పొరలు ఉంటాయి. బయట పొర, మధ్యలో పొర, లోపలి పొర. ఈ 3 పొరలది కూడా లోపలికి వేసుకున్నప్పుడు ఈ వైరస్ మన ఈ ముక్కులోకి వెళ్లకుండా ఈ పొరలు 3 కూడా అడ్డుపడిపోతాయి. చాలా మటుకు దీని నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ N95 మాస్క్ లోపల వేసుకుని దాని మీద ఒక 3 లేయర్డ్ సర్జికల్ మాస్క్ కూడా వేసుకోండి, డబుల్ మాస్క్ వేసుకోండి, ఇది డబుల్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. మనం వేసుకోవచ్చు, కానీ మనకు అలవాటు లేదు కాబట్టి ఎలా ఉంటుందంటే ఊపిరి ఆడటలేదు, ఎప్పుడు తీసేద్దామా అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, మహా బెంగగా ఉంటుంది. కానీ తప్పదు, మరి ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలంటే తప్పదు. ఇంకా ఇంట్లో కుట్టుకునే బట్టతోటి చేసిన ఈ మాస్కులు కేవలం అలంకారార్థమే కానీ అవి మాత్రం వైరస్ ని ఏమాత్రం ఆపవు. కాబట్టి వాటి సంగతి మర్చిపోయి కొంచెం డబ్బులు అయినా కానీ మనం ఈ N95 మాస్క్, సర్జికల్ మాస్క్లు మనం వాడాల్సి వస్తుంది. మరి ఎంతకాలం వాడతామండి అంటే ఈ సర్జికల్ మాస్క్లు మనం N95 మాస్క్లు ఉన్నాయి కదా, అవి వారం రోజులకు ఒక్కొక్కసారి మనం ఉతుక్కుని కనీసం 4-5 సార్లు మనం 4-5 వారాల పాటు వాటిని వాడుకోవచ్చు.
సర్జికల్ మాస్క్ అయితే మనం ప్రతిరోజు వాటిని వాష్ చేసుకుని ఎండలో బాగా ఆరబెట్టి మర్నాడు పొద్దున మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా మామూలు ఈ మాస్కులు మాత్రం అంత పెద్ద ఉపయోగించవు. సో కాబట్టి నేను అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న మాటలు కొంచెం సబ్జెక్టు కొంత ఉపయోగంగా ఉంటుందేమో అని. నాకు కొన్ని ఇవి వచ్చినాయి, క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు నేను ఊరికే చూసి చెప్తాను. డాక్టర్ గారు సాయిరామ్ అండి. సాయిరామ్ సార్. సార్ సార్ ఒక చిన్న డౌట్, అందరికీ ఉన్న డౌట్ నేను అడుగుతున్నాను. అందరికీ ఉన్న డౌట్ నేను అడుగుతున్నాను. చెప్పండి. ఏ స్టేజ్ లో డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి? అదే అదే ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉన్నారు. ఒకటి, ఏ లక్షణాలు లేని వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అది పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ఏ లక్షణాలు లేని వాళ్ళు ఉంటున్నారు, లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళని ఏమంటున్నారంటే సిమ్టమాటిక్ అంటున్నారు. ఏ లక్షణాలు లేని వాళ్ళనేమో ఏసిమ్టమాటిక్ అని అంటున్నారు. కాబట్టి మనకి ఎప్పుడైతే మొట్టమొదటే మనం పరిగెత్తవలసిన అవసరం లేదు. మొదటి 2-3 రోజుల్లోనే డాక్టర్ దగ్గరికి కంగారు పడిపోయి పరిగెత్తేసి ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. మనం మామూలు డోలో 650 ఒకటి, జలుబు ఏదైనా చేస్తే ఈ సెట్రిజిన్ లాంటిది ఏదైనా వేసుకుని ఒక 2 రోజులు 3 రోజులు మనం చూడవచ్చు. కానీ 3 రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం కనుక మెయింటైన్ అవుతూ ఉంది, దగ్గు కొంచెం ఎక్కువ అవుతోంది అన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు డాక్టర్ చెప్పిన మెడికేషన్స్ ని తీసుకోవచ్చు. అప్పుడు ఇంట్లోనే ఉండి ఈ మెడిసిన్స్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు దీన్ని హోమ్ క్వారంటైన్ అని అంటున్నాం. హోమ్ క్వారంటైన్ చాలా మటుకు సరిపోతుంది. ఈ హోమ్ క్వారంటైన్ లో మనం చేయవలసింది ఏంటంటే టెంపరేచర్ చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఆక్సిజన్ చెకప్ చేసుకుంటూ పల్స్ ఆక్సిమీటర్ తోటి ఆక్సిజన్ చూసుకుంటూ ఉండాలి. ఈ ఆక్సిజన్ జనరల్ గా 94 దాకా అలౌ చేస్తున్నారు. ఇప్పుడు మన అందరికీ కూడా 98, 99, 97 ఇట్లా ఉంటుంది. ఆ మాత్రం ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ 94 కంటే కూడా తగ్గి 93, 92, 91 ఉంటే మాత్రం కొంచెం డేంజరే అది. ఆ సమయంలో తర్వాత ఇదే కాకుండా ఆయాసం కనుక మొదలవుతే సాధ్యమైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం ముఖ్యం. రైట్. ఇప్పుడు ఇంకా కొన్ని చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు టెస్టులు ఎప్పుడు చేయించాలి? మామూలు ఆర్టీపీసీఆర్ ఎప్పుడు చేయించాలి? ఆర్టీపీసీఆర్ కాకుండా మనకి ఇంకోటి ఉంది, RAT అని ఒకటి ఉంది. ర్యాట్ అంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అని చెప్పి ఇంకొక టెస్ట్. జనరల్ గా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ 10-15 నిమిషాల్లో మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇది సిమ్టమ్స్ కనుక అంటే మనకు లక్షణాలు కనుక కనిపించినాయి అన్నప్పుడు ఆ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఇమీడియట్ గా చేయించుకోవాలి. ఈ టెస్ట్ చేయించుకున్నప్పుడు కనుక అది పాజిటివ్ వచ్చిందంటే అది పాజిటివ్ వచ్చినట్టే. ఇంకా తర్వాత ఆర్టీపీసీఆర్ చేయించుకోవాల్సిన అవసరం మనకి లేదు. కానీ ర్యాండమ్ యాంటీజెన్ టెస్ట్ కనుక నెగిటివ్ వచ్చిందంటే మనం తర్వాత ఆర్టీపీసీఆర్ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది నెగిటివ్ రావచ్చు కానీ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రావచ్చు. సో ఇంకా ఈ ఆయాసం అది మొదలయ్యి ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా దీంతో పాటు ఏంటంటే HRCT చెస్ట్ అని చెప్పి ఉంటుంది. అంటే సిటీ స్కాన్, చెస్ట్ సిటీ స్కాన్ చేయించుకోవటం ఇది తప్పనిసరి. మనంతట మనం చేయించుకునే కంటే డాక్టర్ చెప్పినప్పుడు ఇవి చేయించుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా రక్త పరీక్షలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఏంటంటే HSCRP అని ఒకటి, తర్వాత IL-6 అని ఒకటి, తర్వాత LDH లాక్టిక్ డిహైడ్రోజినేజ్ అని ఒకటి, ఇంకా ఇలాగా ఇంకా బోల్డ్ అని టెస్టులు ఉన్నాయి. అవన్నీ కూడా ట్రీట్మెంట్ పార్ట్కి డాక్టర్కి ఉపయోగపడతాయి. మనంతటి మనం చేసుకుని కూడా మనకు అర్థం కాదు. అందుకని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అవన్నీ చేస్తారు, అవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇది మనకు ఉపయోగంగా, వాళ్ళ చేతుల్లో ఇవి ఉపయోగంగా ఉంటాయి. మన పార్ట్ అంతా కూడా మనం ట్రీట్మెంట్ చేయించుకోవటమే కావాలి. సో ఇప్పుడు మనం ఇమీడియట్ గా మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే
5వ రోజు 6వ రోజుకి కూడా ఇంకా దగ్గు తగ్గకుండా దగ్గు ఎక్కువ అవుతూ టెంపరేచర్ కూడా అలాగే మెయింటైన్ అవుతూ టెంపరేచర్ ఎక్కువ అవుతూ ఉంటే మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇంకా ఆక్సిజన్ తగ్గిపోయి ఆక్సిజన్ పడిపోతూ ఉంటే ఆయాసం వస్తూ ఉంటే కూడా మనం హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అక్కడ వెంటనే ఆక్సిజన్ పెడతారు. ఈ ఆక్సిజన్ కూడా మామూలు ఆక్సిజన్ ఉంటుంది, లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అని ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా ఫైనల్ గా వీటితో పాటు వెంటిలేటర్ కూడా చివరికి పెడతారు. సో కాబట్టి మనం ఇవి చూసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉండాలి. డాక్టర్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అవి కొంచెం ఆన్సర్ చేస్తారా? అలాగే సార్, ఎందుకంటే అవన్నీ కన్సాలిడేట్ చేసాడు. అలాగే సార్. సాయిరామ్. ఓకే, నాకు కొన్ని క్వశ్చన్స్ మన సాయి బంధువుల దగ్గర నుంచి వచ్చింది. వాట్ ఆర్ ది ఫస్ట్ సిమ్టమ్స్, అంటే మొట్టమొదటి కోవిడ్ సిమ్టమ్స్ ఏమిటి? మనం ఇందాక చెప్పుకున్నట్టు ముందు జలుబు చేయటం, ముక్కు మూసుకుపోయినా ఉండటం, లేదా కారటం, లేదా వాసన తెలియకపోవటం, లేకపోతే రుచి తెలియకపోవటం. ఎప్పుడైతే వాసన రుచి తెలియటం లేదో మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది కోవిడ్ ఇన్ఫెక్షన్ అని. ఇంకా డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇది గనక కనిపించింది అని అంటే ఇంకా ఆర్టీపీసీఆర్ కానీ ఏమీ టెస్ట్ చేయించుకోక్కర్లేదు, అది కన్ఫర్మ్డ్ అని చెప్తున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా గొంతు నొప్పి రావటం, జ్వరం రావటం, ఇవన్నీ కూడా ఫస్ట్ లో కనిపించే సింటమ్స్. ఇవి కనిపించంగానే మనం ఏదో జలుబులే, నేను ఐస్ క్రీమ్ తిన్నాను, లేకపోతే ఏదో తిన్నాను, అది తిన్నాను, దాని మూలాన్ని వచ్చింది అనే భావనతోటి మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడున్న పరిస్థితికి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి, కనీసం ఇంట్లో ఉండి కన్సల్ట్ చేసి తెలుసుకోవటమే బెటర్. ఇది ముఖ్యమైన పాయింట్. రెండోది, వెన్ షుడ్ వన్ గో ఫర్ ఆర్టీపీసీఆర్? ఎప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి? ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు టెంపరేచర్ తగ్గకుండా దగ్గు ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఈ ఆర్టీపీసీఆర్ కన్ఫర్మ్ చేసుకోవటానికి మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అది కనుక పాజిటివ్ వచ్చి మనకి లక్షణాలు కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. మూడోది, ఈజ్ ఇట్ నెసెసరీ టు వేర్ డబుల్ మాస్క్? డబుల్ మాస్క్, 2 మాస్కులు అవసరమా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి తప్పనిసరిగా డబుల్ మాస్క్ అవసరమని అనిపిస్తోంది. ఒకటి, మనుషుల మధ్యలోకి ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు, చాలా తక్కువ మంది ఇంట్లోనే ఉంటాను అని అనుకున్నప్పుడు సింగిల్ మాస్క్ వేసుకోవచ్చు. కానీ బయటికి వెళ్ళి ప్రజల మధ్యలోకి గుంపులోకి వెళ్ళవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది అని అన్నప్పుడు డబుల్ మాస్క్ వేసుకోవటం అత్యంత అవసరము. ఇది ఎలా వేసుకోవాలి అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు ముందు N95 వేసుకోవచ్చు. N95 మీద మామూలు ఈ ఇదేంటి సర్జికల్ 3 లేయర్డ్ సర్జికల్ మాస్క్, మామూలు సర్జికల్ మాస్కులు దొరుకుతాయి, 3 లేయర్డ్ అని చెప్పి అడగాలి, అంటే 3 పొరలు ఉంటాయి. అది కూడా వేసుకుంటే మనకి డబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. నాలుగోది, క్యాన్ వి యూస్ హ్యాండ్ శానిటైజర్స్ ఫ్రీక్వెంట్లీ? శానిటైజర్స్ వాడచ్చు, ఏం నష్టం ఏం లేదు. ఒకవేళ ఇంట్లోనే కనుక ఉంటే శానిటైజరే అక్కర్లేదు. నేను ఇందాక చెప్పినట్టు మన సబ్బుతోటి కూడా మన చేతులు కడుక్కోవచ్చు. సబ్బు కూడా చక్కటి ఏంటి శానిటైజర్ గానే పనిచేస్తుంది. బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనం ఒక శానిటైజర్ ని జేబులో పెట్టుకుని, ఎక్కడన్నా ఏదన్నా ముఖ్యంగా ఈ తలుపులో ఈ సూపర్ మార్కెట్ లో తలుపులు తెరవటం కానీ, తలుపులు వేయటం కానీ, ఏదైనా ముట్టుకోవటం కానీ, ఇట్లాంటివి తప్పనిసరి అయినప్పుడు జేబులోంచి శానిటైజర్ తీసి చెయ్యి కడిగేసుకోవటం ఉత్తమం, మనకి ఉపయోగపడుతుంది. విచ్ మాస్క్స్ ఆర్ ప్రిఫరబుల్? N95, క్లాత్ మాస్క్, 3-ply సర్జికల్ మాస్క్ ఎక్సెట్రా. నేను చెప్పినట్టు N95 చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత 3 లేయర్డ్ సర్జికల్ మాస్క్, ఇవి 2 కూడా అతి ముఖ్యమైనవి. మామూలు బట్టతో చేసిన మాస్కులు పనికి రావు, వాటి సంగతి మనం మర్చిపోవటమే బెటరు. మనం కొంత మన ప్రొటెక్షన్ కోసం ఇవి వాడుకోవటమే మంచిది.
when a patient should be admitted in a hospital, what are the conditions and symptoms? ఇందాక నేను చెప్పినట్టు ఆక్సిజన్ లెవెల్స్ కనుక బాగా పడిపోతూ 94 కూడా పడిపోయి 93, 92, 91 వస్తూ ఉంటే, నాకు నిన్ననే ఒక కేసు వచ్చింది. పెద్ద ఆయన 85 ఏళ్ళు, 86 ఏళ్ళు, ఆయనకి సడన్ గా 84కి పడిపోయింది, 84కి పడిపోయింది. అర్జెంట్ గా ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఇంత దాకా రాకుండా మనం ప్రతి 2-3 గంటలకు ఒక్కొక్కసారి ఆక్సిజన్ చూసుకుంటూ ఉంటే తగ్గుతోంది అన్నప్పుడు మనం తొందరపడి హాస్పిటల్కి వెళ్ళవలసిన అంటే ఛాన్సెస్ ఉంటాయి మనకి. రెండోది, వాట్ ఆర్ ది కండిషన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ముఖ్యంగా ఇది ఈ ఆక్సిజన్ పడిపోవటం ఒక్కటే. తర్వాత జ్వరం తగ్గట్లేదు, జ్వరం 5 రోజులైనా 6 రోజులైనా వారం రోజులైనా కానీ జ్వరం నార్మల్ కి రావట్లేదు అని అంటే తప్పనిసరిగా అడ్మిట్ చేయటమే ముఖ్యం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ మిగిలిన టెస్ట్లు అన్నీ చేసి పరిస్థితి ఎట్లా ఉంది అన్నది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. రైట్. ఈజ్ ఇట్ నెసరీ టు హ్యావ్ ఆక్సిజన్ సిలిండర్ ఆర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ విత్ COVID-19 పేషెంట్స్? ఆక్సిజన్ సిలిండరు అవన్నీ పెట్టుకోవటం మంచిదే, కానీ అయితే ఎంతమంది పెట్టుకోగలరు, ఎంతమందికి వీలవుతుంది? ఒకటి, కొంచెం వయసు పైబడ్డ వాళ్ళు, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు, లేకపోతే క్యాన్సర్ పేషెంట్లు, లేకపోతే వేరే సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కనుక ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఒక ఆక్సిజన్ సిలిండర్ కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కానీ దగ్గర పెట్టుకోవటం మంచిది. ఇప్పుడు ఈ సిలిండర్స్, కాన్సన్ట్రేటర్స్ మనకి అద్దెకు కూడా ఇస్తున్నారు కాబట్టి ఇవి దగ్గర పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ సలహా ప్రకారం వాటిని వాడుకుంటే మనకి ఉపయోగంగా ఉంటుంది. దెన్ వైల్ చెకింగ్ ఆక్సిజన్ లెవెల్స్ SpO2, when do we need hospital assistance or oxygen assistance? ఇందాక చెప్పాను కదా, SpO2 అంటే 94 కంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి కిందికి పడిపోతూ ఉంటే మనం వెంటనే ఆక్సిజన్ సపోర్ట్ కావాల్సి వస్తుంది బయట నుంచి. Are they useful in increasing? What are proning techniques? Proning techniques అంటే జనరల్ గా హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వాళ్ళని ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెరగటానికి వాళ్ళని వెల్లికిల్లా కాదు, బోర్లా పడుకోబెడతారు. ఈ బోర్లా పడుకోవటం మూలాన ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ నెమ్మదిగా లోపలికి ఎక్కువగా వెళుతూ ఉంటాయి, ఎక్కువగా లోపలికి ఆక్సిజన్ వెళుతుంది. అదొక టెక్నిక్ అంతా ఉంది. సో కాబట్టి ఇంట్లో కూడా ఏంటంటే హోమ్ క్వారంటైన్ ఉన్నప్పుడు కూడా బోర్లా పడుకుని ఉంటే ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మళ్ళీ నార్మల్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇది తప్పనిసరిగా చేస్తే మనకి ఉపయోగంగా ఉంటుంది. When should one go for HRCT scan? HRCT స్కాన్ RT-PCR పాజిటివ్ రాగానే మనం పరిగెత్తుకుంటూ, నేను చూశాను చాలా మంది RT-PCR రాగానే వెళ్ళి HRCT స్కాన్ చేయించేసుకోవటం అది చేస్తున్నారు. ఎందుకంటే అది అంత మంచిది కాదు, ఎందుకంటే రేడియేషన్ ఉంటుంది. ఒక్కొక్క HRCTకి రేడియేషన్ దాదాపు 10 ఎక్స్రేలు తీసినంత రేడియేషన్ ఉంటుంది. వీళ్ళు తగ్గించే చేస్తారు, కానీ 10 ఎక్స్రేలు తీసినంత రేడియేషన్ మన శరీరంలోకి వెళుతుంది. అందుకని ఏంటంటే డాక్టర్ సలహా మీద మనం మన HRCT చేయించుకోవటం ఉత్తమం. Is it necessary to go for RT-PCR test again after 15 days from COVID-19 or with no symptoms? RT-PCR టెస్ట్ మనం జనరల్ గా రెండోసారి నెగిటివ్ వచ్చిందా లేదా అని చూసుకోవటానికి మాత్రం అక్కర్లేదు. ఎందుకంటే ఈ RT-PCR ఒక దాదాపు 5 రోజులు 6 రోజులు అవ్వగానే దాని అంతా అదే నెగిటివ్ వచ్చేస్తుంది, మనకి పాజిటివ్ కనపడదు. వెరీ రేర్ కేసెస్ లో ఏంటంటే అది మన హోమ్ క్వారంటైన్ 14 రోజులు 15 రోజులు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేయించుకున్నప్పుడు అది పాజిటివ్ కనిపించడానికి అవకాశం, కొంతమందిలో కనిపిస్తుంది కూడా. దీనికి కారణం ఏంటంటే మొట్టమొదటిసారి ఆ కోవిడ్ వచ్చినప్పుడు ఆ కరోనా వైరస్ మనం వాడిన మందుల మూలాన కానీ, లేకపోతే కొంచెం కాలం అవ్వటం మూలాన, దాని టైము అయిపోవటం మూలాన కానీ అది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఆ ముక్కలు కొన్ని మన సెల్స్ లో మిగిలిపోయి, ఆ మిగిలిపోయిన సెల్స్ కొంతకాలం అయిన తర్వాత ఇంకా మనకి పాజిటివ్ గా RT-PCR తెలుస్తూ ఉంటుంది.
మనం దానికి అంత పెద్ద భయపడవలసిన పని లేదు. కానీ అది గనక పాజిటివ్ వస్తే మనకి ప్రాబ్లం ఉండదు. కానీ వేరే వాళ్ళకి మన ద్వారా అది అంటుకోవటానికి అవకాశం చాలా ఉంది. అందుకని ఎప్పటికప్పుడు టెంపరేచరు, ఈ ఆక్సిజన్ ఇవి చూసుకుంటూ ఇంకా కొంతకాలం ఇంకొక వారం 10 రోజుల పాటు మనం క్వారంటైన్ మెయింటైన్ చేసుకుని, ఆ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే అది నెగెటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ జనసందోహంలో కలిసిపోవటానికి వీలుగా ఉంది. రైట్. Is it necessary to take multivitamin capsules without COVID symptoms? మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ట్రీట్మెంట్ లో భాగం కూడా కాదు. ఈ జనరల్ గా ఏంటంటే ముఖ్యంగా దీనికి అవసరమైంది ఏంటంటే జింక్ అంటున్నాం, తర్వాత విటమిన్ సి అంటున్నాం, విటమిన్ డి అని అంటున్నాం. ఈ 3 మందులు కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఇస్తున్నారు. ఇది ఇవ్వటం మూలాన ఏంటంటే జబ్బు తగ్గటం అది కాదు, కానీ మనం ఇందాక చెప్పుకుంటున్నట్టుగా రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇది పెరగటం మూలాన ఆ కోవిడ్ తోటి యుద్ధం చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి. అది తగ్గిపోవటానికి మనకి అవకాశం ఉంది. అందుకని కోవిడ్ లేని వాళ్ళు కూడా ఈ రెగ్యులర్ గా ఇవి వేసుకుంటూ ఉంటే జనరల్ హెల్త్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మిగతా వాటికి కూడా ఇది ఉపయోగంగా షుగర్ కి, బీపీకి వీటికి కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి తీసుకోవటంలో నష్టం అయితే ఏమీ లేదు. నెక్స్ట్, if a person in a family is affected with COVID-19, what are the precautions that are to be followed by rest of the family members? ఒకళ్ళకి వచ్చింది ఇంట్లో, డాక్టర్లు వాళ్ళకి చెప్పారు హోమ్ క్వారంటైన్ పెట్టుకోండి అని చెప్పి. అలాంటప్పుడు ఏంటంటే ఒక బాత్రూమ్ అటాచ్డ్ ఉన్న ఒక రూమ్ పూర్తిగా వాళ్ళకి మనం కేటాయించాలి. ఆ పేషెంట్ ఆ గదిలోనే ఉండాలి 15 రోజుల పాటు, అసలు బయటికి రాకూడదు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఎక్కడికో ఊరు వెళ్ళినట్టుగా ఆ పేషెంట్ బట్టలు, తువాళ్ళు అన్నీ కూడా ప్యాక్ చేసుకుని బ్యాగ్ లో పెట్టుకుని ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆ గదిలోనే ఈ 15 రోజులు కూర్చోవాలి. కావాలంటే టీవీ చూసుకోవచ్చు, లేకపోతే ఇదేంటి ఫోన్ చూసుకోవచ్చు, గేమ్స్ తనంతట తాను ఆడుకోవచ్చు. కానీ ఇతరులు ఎవరు లోపలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఇంకా మరి ఆహారం అవి అంటే వాళ్ళు తలుపులు వేసేసుకునే ఉండాలి. ఆహారం గుమ్మం దగ్గర పెడితే వీళ్ళు పక్కకి వెళ్ళిపోతే వాళ్ళు తర్వాత తలుపులు తెరుచుకుని ఆహారాన్ని లోపలికి తీసుకుని మళ్ళీ తలుపు వేసుకుని వాళ్ళు లోపలికి. ఇది సెపరేట్ గా రూమ్ కనుక 15 రోజులు అయిన తర్వాత అప్పుడు వాళ్ళు మళ్ళీ సింటమ్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కలవచ్చు. ఒకవేళ ఇలాంటి ఫెసిలిటీ అందరిళ్లలో ఉండకపోవచ్చు, ఓ సెపరేట్ రూమ్ అంటూ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఆ పేషెంట్ ని ఒక పక్కన పెట్టేసేయాలి. ఆ పేషెంట్ మిగతా వాళ్ళతోటి కలవకూడదు. ఆ పేషెంట్ కి దగ్గరగా వెళ్ళటం కూడా అది కుదరదు. ఇప్పుడు ఏంటంటే మనకి బయట బోల్డంత మంది ఈ హోమ్ క్వారంటైన్ వాళ్ళ కోసం అని సెపరేట్ గా బెడ్స్ అవి వేసి పెడుతున్నారు. కొంచెం డబ్బులు అవుతాయి, ఖర్చు అవుతుంది. కొన్ని ఈ జైన్స్ వాళ్ళు కూడా బేగంపేటలో పెట్టారు ఒకటి. వారం రోజులకి కూడా 28,000 అని ఏదో అంటున్నారు. వాళ్ళే కావాల్సిన మందులు ఇస్తారు, ఆహారం పెడతారు, అన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ సాగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ ప్రికాషన్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. పేషెంట్ కూడా దూరంగానే ఉండాలి. మనం చెప్తున్నట్టు మాస్క్ వేసుకోవాలి, చేతులు కడుక్కుంటూ ఉండాలి, 6 అడుగుల దూరం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సాధ్యమైన తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఇంటిని ఈ ముందు ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ తోటి బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కింద మనం వెట్ మాపింగ్ చేసుకునేటప్పుడు దాంట్లో ఈ లైజాల్ లాంటిది కానీ లేకపోతే డెటాల్ లాంటిది కానీ కలుపుకుని రోజు ఈ వెట్ మాపింగ్ చేస్తూ ఉండాలి. ఇంకోటి తలుపులు, కిటికీ తలుపులు, తర్వాత ద్వారాలు తెరిచి పెట్టేసుకోవాలి. పెట్టుకోవటం వలన ఈ గాలి బయట నుంచి ఫ్రెష్ గాలి వస్తుంది, ఈ లోపల గాలి బయటికి వెళ్ళిపోతుంది. కొంత మటుకు ఇది క్లీన్ అవుతుంది. ఇంకా ఏంటంటే సోడియం హైపోక్లోరైట్ అని చెప్పి ఇప్పుడు మందు ఒకటి వస్తుంది. అది పెద్ద పెద్ద 5 లీటర్ల జార్లలో వస్తుంది. అది మనం కొనుక్కుని ఇల్లంతటిని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. అన్ని గదులు కూడా ప్రతిరోజు అది స్ప్రే చేసుకుంటే చాలా మటుకు ఈ కోవిడ్ ని గాలిలోంచి మనం తీసేసేయడానికి మనకి అవకాశం ఉంటుంది.
Patient had completed vaccine first dose and later contracted COVID-19. Does he or she needs to take vaccine second dose after recovery? If so, when he can take it? చూడండి, వ్యాక్సినేషన్ అన్నది మనకి కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని, ఇప్పుడు కొత్తగా స్పుట్నిక్ వి అని చెప్పి వచ్చినాయి. ఏదైనా కానీ 2 డోసులు మనం తీసుకోవటం అత్యవసరము. ఇప్పుడు కోవాక్సిన్ కి, మొదటి వ్యాక్సిన్ కి, రెండో వ్యాక్సిన్ కి మధ్యలో సరిగ్గా 1 నెల రోజులు టైం ఇస్తున్నారు. కానీ కోవిషీల్డ్ కి మాత్రం మొదటి డోస్ కి, మూడో డోస్ కి మధ్యలో గ్యాప్ 3 నెలలు చెప్తుంది. అంటే 12 వారాల నుంచి 14 వారాల దాకా టైం ఉంటేనే మంచిది అంటున్నారు. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, అసలు వ్యాక్సిన్ రాకముందే జరిగిన టెస్ట్ల మూలన వాళ్ళకి తెలిసింది ఏంటంటే, మొదటి డోస్ ఇచ్చిన తర్వాత సరిగ్గా ఒక 15 రోజులు అట్లా అయిన తర్వాత ఈ యాంటీబాడీస్ 50 to 60% దాకా వచ్చాయి. అలాగే సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత వాళ్ళు అప్పుడేమో 2 వారాలకే ఇచ్చారు. అప్పుడు ఎంత తనుకున్నా కానీ 72%కే వచ్చినాయి, శాతానికే వచ్చినాయి. వీళ్ళు ఇంకా కొంచెం టైం ఎక్కువ చేసి 3 months తర్వాత ఇచ్చి చూస్తే ఆ యాంటీబాడీ లెవెల్స్ 92%కి పెరిగి. అందుకని ఏంటంటే ఇప్పుడు థర్డ్ డోసు మనం 3 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత తీసుకుంటే అది తప్పకుండా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. తర్వాత పేషెంట్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చింది. అతను క్వారంటైన్ 14 రోజులు కంప్లీట్ చేశాడు. కానీ క్వారంటైన్ 14 రోజులు కంప్లీట్ చేసిన తర్వాత 3 నెలల తర్వాత, అంటే 90 రోజుల తర్వాత అతను రెండో వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మరి మీకు డౌట్ రావచ్చండి, మొట్టమొదటి వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, దాని యాంటీబాడీస్ ఈ 3 నెలలు అయ్యేటప్పటికి మొత్తం పడిపోతాయి కదా, మరి అప్పుడు రెండో వ్యాక్సిన్ పనిచేస్తుందా? కానీ ఈ మధ్యలో కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ మూలన బాడీలో కొంత యాంటీబాడీస్ ఆటోమేటిక్ గా తయారవుతాయి. కాబట్టి అంత ముందు తీసుకున్న యాంటీబాడీస్, ఇప్పుడు ఇన్ఫెక్షన్ మూలాన వచ్చిన యాంటీబాడీస్ రెండు కలిపి అవి పడిపోకుండా జాగ్రత్తగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. మనం తర్వాత తీసుకున్న రెండో డోస్ మూలాన పూర్తి ఇమ్యూనిటీ వస్తుంది. కానీ ఇక్కడ ఇంకా అడుగుతున్నారు, ఒకటి మనకి ఏంటంటే 2 వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత ఇంకైతే మనకు కోవిడ్ రాదా, నేను కంప్లీట్ గా ఫ్రీనా కోవిడ్ నుంచి అని? అది ఏమీ లేదు. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా పేషెంట్లకి కరోనా ఇన్ఫెక్షన్ రావటానికి అవకాశం చాలా చాలా ఉంది. మరి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఏంటండి లాభం అంటే, ఈ వ్యాక్సిన్ తీసుకున్నందు మూలన ఈ లక్షణాలు, సిమ్టమ్స్ సివియర్ అవ్వవు, తీవ్రం కాకుండా లైట్ గా సింపుల్ మెడిసిన్స్ తోటి, తర్వాత సింపుల్ మళ్ళీ హోమ్ క్వారంటైన్ తోటి ఇవి తగ్గిపోతాయి. హాస్పిటల్ దాకా వెళ్ళవలసిన అవసరము, ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరము, వెంటిలేటర్ పెట్టుకోవాల్సిన అవసరము రాకుండానే పేషెంట్ దీని నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు రీసెంట్ గానే ఒక వెరీ ఇంపార్టెంట్ డాక్టర్, చాలా పేరున్న డాక్టర్ కేకే అగర్వాల్ అని మీ పేపర్లో కూడా చూసి ఉంటారు. ఆయన ఢిల్లీలో చాలా ఫేమస్ డాక్టర్. ఆయన ఈ కోవిడ్ లో చేసినంత సర్వీస్ ఇంకెవరూ చేయలేదు. కోవిడ్ కి ఆయన్ని పితామహుడు అని చెప్పచ్చు. అన్ఫార్చునేట్లీ ఆయన 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా, అంటే పెద్దవారు, ఆయన 60 above 62-65 years, అలాంటి వారికి కూడా కోవిడ్ వచ్చి పాపం ప్రాణాలు పోయినాయి, ఆయన దివంగతులయ్యారు. పెద్ద లోటు అది మనకి ఈ పరిస్థితుల్లో. అందుకని మనం ఏంటంటే, అమ్మయ్య నేను 2 తీసేసుకున్నాను, ఇంకా నేను వ్యాక్సిన్ మన మాస్క్ వేసుకోక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు అనే అలసత్వంలోకి మాత్రం రావద్దు, కేర్లెస్నెస్ లోకి మాత్రం రావద్దు. మనం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ వేసుకోవాలి, చేతులు వాష్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఈ 6 అడుగుల దూరాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూనే తప్పనిసరిగా ఉండవలసిన అవసరం. అదే ఇక్కడ అడుగుతున్నారు, ఇఫ్ బోత్ vaccines are completed, is there any necessity of wearing mask?
తప్పనిసరిగా అన్ని చేస్తూనే ఉండాలి. ఇఫ్ బోత్ వ్యాక్సిన్స్ ఆర్ కంప్లీటెడ్, విల్ COVID-19 ఎఫెక్ట్ దెమ్? తప్పకుండా రావచ్చు. అనేక మంది కేసెస్ ని చూస్తూనే ఉన్నాం. మా డాక్టర్స్ బోల్డ్ మంది, నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ కూడా 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా పాపం వాళ్ళకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. అందుకని చాలా భయంగా ఉంది. ఒక్కటేంటంటే మనం ఇందులో భయపడిపోయి ఏదో కంగారు పడిపోయి నాకేదో అయిపోతుందని ఉనికిపోయి సైకలాజికల్ గా మనం అప్సెట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మనం డల్ అయిపోయి కూర్చోకూడదు. ఎందుకంటే లేటెస్ట్ గా ఈ కోవిడ్ వచ్చినప్పుడు వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే, నేను ఇంకొక 2 నిమిషాలు తీసుకుని ఆపేస్తాను. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు మూడ్స్, మన మానసిక పరిస్థితి ఎట్లా ఉందో అంచనా వేశారు. ఏంటంటే మన మానసిక పరిస్థితి కనుక చాలా లోగా ఉందనుకోండి, మనలో ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ చాలా లోగా ఉంటాయి. అవి ఎంతలోకి వెళ్ళిపోతాయంటే 150, 100, 80, 70 అట్లా దిగిపోతాయి. కానీ అదే కనుక చాలా ఉత్సాహంగా మనం ఎంతో నవ్వుతూ జాలీగా భక్తితోటి పరమాత్మ యొక్క సంబంధంలో ఉంటూ అందరితోటి శాంతంగా ప్రశాంతంగా ఎంతో హెల్ప్ఫుల్ గా జీవితాన్ని ఎంతో ఆహ్లాదంగా కనుక గడుపుతూ ఉంటే వాళ్ళలో ఈ ప్రకంపనలు దాదాపు 400, 500, 650 దాకా కూడా ఈ ప్రకంపనలు వెళ్ళినట్ట. ఎంత ఎక్కువ ప్రకంపనలు, ఎంత ఎక్కువగా ఈ వైబ్రేషన్స్ ఉంటే అంతగా మనం కరోనా మన దగ్గరికి రాదు అని చెప్పి లేటెస్ట్ గా చెప్పారు. అందుకని మనం ఏమీ భయపడవలసిన పని లేదు, ఏం కంగారు పడొద్దు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కనుక మనం తీసుకుంటే మనం తప్పకుండా మనకి హెల్ప్ఫుల్ గా మనకి పనికొస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఎవరో మన బ్రదర్ అడుగుతున్నారు, పెన్సిలిన్ కి నేను తీసుకోవచ్చు, నేను పెన్సిలిన్ పడుతుందా పడదా? సారీ. ఓకే. సో వ్యాక్సిన్ అయితే మనం కొంచెం ముందు వాళ్ళకి చెప్పాలి, నాకు పెన్సిలిన్ పడదండి ఇట్లా. కానీ నాకు కూడా పెన్సిలిన్ పడదు. కానీ నేను 2 డోసులు వ్యాక్సిన్లు తీసేసుకున్నాను. నేను తీసుకుని కూడా దాదాపు 1.5 months 2 months అయిపోయింది. నాకైతే ఏమీ కాలేదు, ఇప్పటిదాకా నాకేం కాలేదు. ఒకటేంటంటే కొన్ని ఎలర్జీలు ఉంటాయి, కొంతమందికి స్కిన్ ఎలర్జీలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ సెట్రిజిన్ లాంటి మందు అంత ముందు వ్యాక్సిన్ తీసుకునే ముందు 1-2 రోజుల ముందు తీసుకుని ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకుని ఆ మర్నాటి నుంచి మళ్ళీ ఆ టాబ్లెట్ వేసుకోవచ్చు. రెండోది ఈ బ్లడ్ థిన్నర్స్ అని, ఈ హార్ట్ కనుక బ్లాక్స్ అవి ఉంటే వాటికి ఈ ఆస్పిరిన్ అని, క్లోపిడాగ్రల్ అని అలాంటివి వాడుతూ ఉంటారు. అవి తీసుకుంటున్నా కానీ వ్యాక్సిన్ ఆపవలసిన అవసరం ఏం లేదు. ఒకటే ఏంటంటే ఆ ముందు రోజు ఆ టాబ్లెట్స్ వేసుకోవడం ఆపి ఆ మర్నాడు వ్యాక్సిన్ తీసుకుని ఆ వ్యాక్సిన్ తీసేసుకున్న తర్వాత ఆ రాత్రికి ఈ టాబ్లెట్లు మళ్ళీ వేసుకోవడం మొదలుపెట్టి కంటిన్యూ చేసుకోవచ్చు. Sairam Andi. Sairam. So that was indeed an apt insight about the pandemic C-19. On behalf of Sri Satya Sai Premadhara team, I thank a dedicated, compassionate, and ever humble service-minded Dr. Fani Mohan Garu for briefing us all this evening. You have, sir, indeed lifted our spirits with your words of comfort. The correlation of Brahma Rakshasi to the virus was an easy understanding for us all. The virus flow from nasal to lungs with the symptoms have been explained clearly, and the picture of the viral spread and the viral load as well. The difference between pandemic, endemic, epidemic has been put forth very nicely. Roga Nirodha Shakti, these soldiers, the antibodies which we call it, fighting against the virus was very much helpful. And yes, last but not the least, the Kabir Das story. I would definitely say we are all those remaining grains which have not been churned and grinded, as we are all under the umbrella of Sai, that is Sri Satya Sai Premadhara of Sai organization. Thank you for your valuable time in enlightening us, clearing our doubts, and endlessly attending
the Sri Satya Sai Premadhara devotees call every now and then and giving a patient ear to all the devotees. We thank you. ఒక చిన్న ఎడిషన్, Sir. ఇందాక నీకు ఆ యోగ వాసిష్టంలో ఆ రాక్షసి గురించి చెప్పాను. Sir. ఆ రాక్షసి పేరు కర్కటి. Karkati. కర్కటి. ఆ క రా రెండు ఇప్పుడు ఈ కరోనాలో వచ్చినాయి కాబట్టి ఆ పేరు కూడా ఇప్పుడున్న జబ్బుకి సరిపోయింది. Right, sir. Yes, sir. Very nice. So we thank you so much to keep us mentally panic free and making us understanding the necessity of SMS norms. Sairam to you all. Sairam brothers. Sairam. Thank you so much, DP Garu, for organizing this